ఎన్బీ స్టూడియో తెలుగుకి స్వాగతం. బోధన్లో బీసీ బంద్ విజయవంతం. బీసీ బంద్కి మద్దతుగా ఈరోజు బోధన్లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఎన్ బాలరాజ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ బంద్ విజయవంతంగా జరిగింది. సామాజిక న్యాయం, సకల రంగాల్లో న్యాయం జరగాలని, మేము ఎంతమందిమో మాకు అంత వాటా జనాభా ప్రకారం ప్రతి ఒక్కరికి రావాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, శాసన రంగాల్లో ప్రతి ఒక్కరి వాటాను ఎవరికి వారు పంచాలని న్యాయమైన డిమాండ్. స్థానిక సంస్థల్లో బీసీలు 134 ఉపకులాలు ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను అమలు చేయడం జరిగింది. కానీ నోటికాడి ముద్దను లాగేసుకున్న అగ్రవర్ణాలు రెడ్డి జాగృతి తరపున మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేసినందున హైకోర్టు స్టే విధించింది. అగ్రవర్ణాలు బీసీలకు మోసం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టసభలో రిజర్వేషన్లు రావాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్తంభిస్తామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డి నాగరాజు, కన్వీనర్ ఆర్ గౌతమ్ కుమార్, ప్రచార కార్యదర్శి ఎండి మోసిన్, సభ్యులు సుధాకర్, కె సాయినాథ్, రాజన్న, మంగేష్, సచిన్, సాయి కుమార్, వరప్రసాద్, శేఖర్, లోకేష్, మనోహర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి బంద్ కార్యక్రమానికి ఈ స్థానిక బోధన్ పట్టణంలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము ఈ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ బంద్లో మేము భాగమై ఈ బంద్ను విజయవంతం చేసినటువంటి అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలకు ముందే ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఇష్యూని ఈరోజు పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించకుండా, రాష్ట్రపతి బిల్లును ఆమోదించకుండా చేస్తున్నటువంటి వైఖరిని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలా, దాన్ని ఆ బిల్లును ఆమోదించాలా, చట్టసభలో చట్టం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తను సింగిల్గా కాకుండా తన ఒక పార్టీ ఎజెండా ముందుకు తీసుకుపోవడమే కాకుండా మిగతా రాజకీయ పార్టీల ఆలోచనని కూడా తీసుకోవాలి. ఆ బిల్లును ఆమోదించాలా. 42% బిల్లును ఆమోదించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హెచ్చరించడం జరుగుతూ ఉంది. బీసీ రిజర్వేషన్ 42 వెంటనే పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ వెంటనే చేర్పించాలి. 9 షెడ్యూళ్లను బీసీ రిజర్వేషన్లను చేర్పించాలి. బీసీ రిజర్వేషన్ 9 షెడ్యూల్లో